నిన్న వాట్సాప్ గవర్నెన్స్ గురించి ఆర్డర్స్ వచ్చాయండి. సచివాలయం స్టాఫ్ అంతా వాలంటీర్స్ డ్యూటీస్ వేసుకోవాలని. ఇంతకుముందు వాలంటీర్స్కి ఒక క్లస్టర్ మాత్రమే ఉండింది. ఇప్పుడు మేము ఒక్కొక్కరు 3 క్లస్టర్స్ 4 క్లస్టర్స్ చేయాల్సి వస్తుంది. దట్టు ఇంటింటికి వెళ్ళి ఈ గవర్నెన్స్ గురించి చెప్పమంటున్నారు. అది కూడా ఒక ఫ్యామిలీ నుంచి ఒక సర్వే చేయించండి అంటున్నారు. అలా తీసుకుంటే ఒక క్లస్టర్లో మాకు అరౌండ్ ఒక 60 to 70 హౌసెస్ ఉంటాయి. అలా 3 క్లస్టర్స్ ప్రకారం చూసుకుంటే ఒక్కొక్కరికి 300 వరకు సర్వీసెస్ చేయాల్సి వస్తుంది. అలా చేయడం మాకు చాలా ఇబ్బందిగా ఉంది. దాని గురించి ఇది కంటిన్యూస్ ప్రాసెస్గా జరుగుతుంది కాబట్టి అది ఇక్కడికన్నా స్టాప్ చేసి మేము ఈ క్వాలిఫికేషన్కి తగ్గట్టు మాకు జాబ్ చార్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికి ఇక్కడికి వచ్చినటువంటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి మరియు పత్రికా విలేకరులకు నా యొక్క నమస్కారాలు. ఈరోజు మేము ఏదైతే ఈ కార్యక్రమం చేయదలుచుకున్నామో ఎందుకనగా నిన్న ప్రభుత్వం నుంచి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ఇంటింటికి క్లస్టర్ మ్యాపింగ్ అంటే ఇంతకుముందు వాలంటీర్ చేసే విధులు ఏవైతే ఉన్నాయో వాటిని సచివాలయ ఉద్యోగులకి మ్యాపింగ్ చేసే విధంగా నిన్న ఉత్తర్వులు ఇచ్చినారు. దానికి అనుగుణంగా మా యొక్క గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈరోజు మేము రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల గ్రామ స్థాయిల్లో మేము నల్ల బాధ్యులతో నిరసన తెలియజేస్తున్నాము. ఎందుకనగా మాకు ఏవైతే ఈ కార్యక్రమం చేపట్టిందో ప్రభుత్వము మ్యాపింగ్ చేసే విధానం దాన్ని వెంటనే మా గురించి ధర్మంగా ఆలోచించి న్యాయబద్ధంగా మా క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఆ నిర్ణయాలు తీసుకొని ఈ వాలంటీర్ విధులని తక్షణమే మా పైన బలవంతంగా రుద్దుకోకుండా మా జేఏసీ వాళ్ళతో మాట్లాడిన తర్వాత ప్రభుత్వము ఈ నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అలాగే ఇవే కాకోకుండా మా పైన బలవంతంగా చేస్తున్నటువంటి సర్వేలు కూడా పునరాలోచించి ప్రభుత్వం కూడా దాని మేరకు తగినంత వేరే నిర్ణయాలు అంటే దానికి తగ్గట్టుగా నిర్ణయాలు ఇంకా మరో రూపంగా తీసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వం వారిని, అధికారులని, ప్రభుత్వ పెద్దలని మేము విన్నవించుకొనుచున్నాము. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల తరపున ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారాలు తెలుపుతున్నాను.